అల్ అక్సా మసీదు జెరూసలేంలో ఉంటది. ఈ ముస్లిములు ఖచ్చితంగా మక్కా, మదీనా తర్వాత అక్కడికి వెళ్తా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి. దాన్నే ఇజ్రాయేలీలు యూదులకి సంబంధించిన తమ ఆలయం కింద భావిస్తారు. వాళ్ళు అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఆ కోర్టుల ఆదేశాలు కావచ్చు, వాటి ద్వారా ముస్లిములు ప్రార్థన చేసే టైంలో యూదులు ఆ పక్కన ఒక బ్యారెక్ లాగా పెట్టుకుని అటు చేస్తాం, ఇటు వీళ్ళ ప్రార్థనలు ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి బెన్ గివెర్ వచ్చేటప్పటికి వేరే పార్టీ, కట్టర్ యూదు పార్టీ అనమాట. అది వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, దాని చుట్టూ గోడ కట్టేస్తాం, ఇది యూదులకి సంబంధించిన దాని కిందనే చేస్తామని. దానికి తగ్గట్టుగా గోడ నిర్మాణం ప్రారంభించారు. దాంతో ఇప్పుడు 8 ముస్లిం దేశాలు బెన్గ్వీర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసినవి. అది క్రైస్తవులు, ముస్లింలు ఇద్దరు కూడా ఎవరి కార్యకలాపాలు నడుపుకుంటున్నప్పుడు, యూదులు ఎవరి కార్యక్రమాలు నడుపునప్పుడు మళ్ళీ దాన్ని చెడగొట్టద్దు అంటూ లేఖ రాసినాయి.